నమస్తే అక్క. నమస్తే అక్క మీ పేరు? నా పేరు కళావతి. ఎక్కడి నుండి వచ్చినారు? మంగళాట్ పూసల బస్తీ. సో ఏ టైంకి వచ్చినారు ఇక్కడికి? మేము మార్నింగ్ 11:30కి వచ్చాం. రెస్పాన్స్ ఎట్లుంది అక్క? ఏ ప్రాబ్లం వల్ల ఇక్కడ రావడం జరిగింది? మేము డబల్ బెడ్రూమ్ కోసం వచ్చాం మేడం. యాక్చువల్గా అయితే ఫస్ట్ గృహజ్యోతి అది ప్రజాపాలన అప్లై చేసాం కదా, గృహజ్యోతి వచ్చింది మాకు, మేము రెంట్కుంటున్నాము. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మేము 10 to 15 years అవుతుంది డబల్ బెడ్రూమ్కి అప్లై చేసి, మాకు రాలేదు. అప్పుడు కేసీఆర్ సార్ ఉన్న టైంలో ఏమన్నారంటే 4th వేవ్స్ ఉన్నాయి కదా, దాంట్లో వస్తుంది, వెరిఫికేషన్ అయిపోయింది, అది ఇది అని అన్నీ చెప్పారు, మాకు రాలేదు. తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చారు, ప్రజాపాలన పెట్టారు, మేము ఇక్కడ కూడా వచ్చి అప్లై చేసాము, రిసిప్ట్స్ తీసుకున్నాము. కానీ ఇప్పుడు కూడా ఏంటంటే సార్ మళ్ళీ ఎలక్షన్స్ అని చెప్పేసి మధ్యలో ఆగిపోయాయి. ఇంకోటి ఏంటంటే గృహజ్యోతి మాకు వచ్చింది, రెంట్కున్న వాళ్ళు ఏం చేశారంటే ఓనర్స్ 3 months తర్వాత వెకేట్ చేయండి అంటే మళ్ళీ ఇప్పుడు మేము వేరే దగ్గరికి వెళ్ళిపోయాం. ఇప్పుడు ఏంటంటే రెంట్ కట్టుకోవాలంటే మాకు ఇబ్బంది అవుతుంది మేడం. మంత్లీ 8,000 10,000 కట్టాలంటే మా వల్ల అవ్వడం లేదు. ఎవ్రీ మంత్ రెంట్ 8 చేస్తూ ఉంటారు అక్క మీరు? నేను యాక్చువల్గా ఏంటంటే నా ఎడ్యుకేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను, BA LLB అండి. సో LLB కంప్లీట్ చేసినా కూడా నాకు ఎటువంటి సోర్స్, ఆల్రెడీ 3 times నేను గవర్నమెంట్ గ్రూప్ 1 రాశాను, క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ రాస్తున్నాను, 9th ఎగ్జామ్ ఉంది సండే రోజు. ఈసారైనా గ్రూప్ 1లో ఎటువంటి మళ్ళీ ప్రాబ్లమ్స్ కాకుండా అది సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నాను. లాస్ట్ టైం 3 times అలాగే క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసిన ప్రతిసారి కూడా మాకు చాలా బాధగా ఉంది మేడం. మేము ఎంత కష్టపడి చదివి రాసామో ఒక్కరి గురించి అని అందరు స్టూడెంట్స్ లైఫ్స్ అందరికీ స్పాయిల్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఉంది మేడం, కానీ ఇది ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. ఈసారైనా గ్రూప్ 1 రాసిన వాళ్ళకి జాబ్స్ ప్రొవైడ్ చేస్తే చాలా సంతోషపడతాం మేము. అండ్ డబల్ బెడ్రూమ్ అనేది వచ్చిన వాళ్ళకే మళ్ళీ ఇచ్చారు. ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఓన్ హౌస్ ఉన్న వాళ్ళకి కూడా డబల్ బెడ్రూమ్ శాంక్షన్స్ అయ్యాయి, కానీ లేని వాళ్ళకి మాత్రం ఇప్పటివరకు ఎటువంటి సోర్స్ లేదు, ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు, వెరిఫికేషన్ కూడా ఏం చేయడం లేదు. ఈసారైనా వెరిఫికేషన్ చేసి ఎంక్వైరీ చేసి డబుల్ బెడ్రూమ్స్ ఇవ్వాలని మేము అనుకుంటున్నాము. అమ్మ మీరు చెప్పండి, లోపలికి పోవడం జరిగిందా మీరు? జరిగిందమ్మా. ప్రాబ్లం వల్ల ఇక్కడికి రావడం జరిగింది? డబుల్ బెడ్రూమ్ గురించి అయితే డబుల్ బెడ్రూమ్ గురించి మాట్లాడితే వాళ్ళు అన్నారు అవుతుందమ్మా, ఒక 3 నెలలు ఆగండి, లోపల వాళ్ళవి బాగానే మాట్లాడారు, అట్లా ఏం లేదు, మాకు 8 సంవత్సరాల సంది ఆన్లైన్ చేయించాము, కేసీఆర్ గారు 3 నంబర్లు అయిపోయినాయి అమ్మ, ఇంకా 4వది వస్తుంది అని చూసే వరకే రేవంత్ రెడ్డి వచ్చింది కదా, ఉన్న వాళ్ళకే ముందువి వచ్చింది, రికమెండేషన్తో వాళ్ళకి వచ్చేసినాయి. ఎక్కడ కొల్లాపూర్లో మళ్ళీ ఇక్కడ లింగంపల్లి సైడు అక్కడ అందరికి వచ్చినాయి, మాకు రాలేదు. గరీబ్ వాళ్ళం మేము, గరీబ్ వాళ్ళకే రాలేదు. గాజులు అమ్ముకొని బతికిన వాళ్ళం మేము. ఇంటి కిరాయి 8,000 కిరాయి, పిల్లల ఫీజు కట్టుకుంటామా, ఇవి చేస్తామా మేము చెప్పు, మాకు ఇబ్బంది చాలా ఉందమ్మా. దయచేసి ఇప్పటికైనా చెప్తున్నా రేవంత్ రెడ్డి అన్న గారికి, దయచేసి మాకు ఇప్పుడు ఇల్లు ఇవ్వమని చెప్తున్నా. నమ్మకం ఉందా అమ్మ మళ్ళీ మీకు? ఇస్తాడని మాకు నమ్మకం ఉంది. కాబట్టి ఏవైతే ఎలక్షన్స్ ముందు 6 గ్యారెంటీలు నేను ఇస్తా, 100 రోజులలో ఇస్తా అన్న గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది, ఆల్రెడీ ఫెయిల్ అయిపోయింది. 2 గ్యారెంటీలు మాత్రమే, ఆ గృహజ్యోతి కూడా అక్కడక్కడ మాత్రమే వచ్చింది, కానీ అందరికైతే రాలేదు. ఫ్రీ బస్ అనేది ప్రతి ఒక్కరికి వచ్చింది. అసలు ఇప్పుడు ఏదైతే మీరు ఏ ప్రాబ్లం వల్ల ఇక్కడికి వచ్చినారో పైన లోపలికి వెళ్ళినారు కదా, రెస్పాన్స్ ఎట్లుంది? లోపల అందరు బాగానే మాట్లాడారు, బాగానే చెప్పిండ్రు వాళ్ళవి. ఇప్పటికైనా మాకు వస్తే నమ్మకంతోనే ఇక్కడికి వచ్చినాము, ముందు రాలేదు. రాకుండా మేము ఇప్పుడు దయచేసి ఇప్పుడు రావాలని వస్తాం. ఫస్ట్ సార్ వచ్చినాం, ఆయన ఎక్కంగానే సీట్ ఎక్కంగానే 9వ తారీఖు ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లుండే ఇక్కడ? అప్పుడు బాగుంది చాలా, అప్పుడు చాలా మంది ఉండే కదా, ఇప్పుడు ఎవరు రష్ ఉండు, కానీ ఇప్పటికైనా మంచిగా తీసుకురు, మాకు అప్పటికైనా తీసుకురమ్మా. వాళ్ళు అట్లా ఏం లేదు. ఇప్పటికి 2 సార్లు రావడం జరిగింది అని చెప్పేసి అంటున్నారు. మళ్ళీ ఫస్ట్ టైం రెస్పాన్స్ ఇవ్వలేరా? ఇచ్చిరమ్మా, ఇచ్చిర్రు, తీసుకురు. అప్లికేషన్ పెట్టినాం. అప్పుడు అప్లికేషన్ పెట్టినప్పుడు ఈ రోజు మళ్ళీ రావాల్సి ఎందుకు వచ్చిందంటే మాకు కొంచెం కరెంట్ బిల్ కాడ రాలేదు, దానికి మళ్ళీ రేషన్ కార్డు మాది అక్కడ పేరు సైదాబాద్ ఉంది, ఇక్కడ మార్చుకోవాలి అని ఇట్లా వచ్చినాం మేము. అట్లనే వచ్చి డబుల్ బెడ్రూమ్కి ముందు మళ్ళీ అడిగితే మాకు వస్తుందో ఏమో ఆశకు వచ్చినామమ్మా. అట్లా ఇప్పుడు ఏమనలేదు, వస్తాయమ్మా 3 నెలల గురించి మీరు ఆగండి, అక్కడ ఇస్తుర్రు ఇప్పుడు అని చెప్పారు. సరే అన్నాం మేము. కానీ గరీబ్ వాళ్ళకి ఇవ్వండి, ఉన్న వాళ్ళకి ఇవ్వకుండ్రి మీరు. కానీ మేము బతుకుతున్నాం, గాజులు అమ్ముకొని బతుకుటోళ్ళకే రాలే. కొల్లాపూర్లో వచ్చినాయి, పస్లాం చెరువు దిక్కు వచ్చినాయి, లింగంపల్లి దిక్కు వచ్చినాయి వాళ్ళకి. మాది మంగళాట్ ధూల్పేట్, అక్కడికి వెళ్ళి వచ్చినాము. ధూల్పేట వాళ్ళకి వచ్చినాయి, మరాఠీ వాళ్ళకి వచ్చినాయి, ఎక్కడెక్కడో వాళ్ళకి ఆస్తులు ఉన్న వాళ్ళకి, పుట్టి పెరిగిన వాళ్ళకి ఇక్కడ లేదు. మాకు బతుకు తెరువుకి ఇల్లులు ఇవ్వలేదు, ఎక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఇచ్చారు. అంటే వాళ్ళు ఓట్లు వేసేటోళ్ళ, ఎక్కడో ఊర్ల పంటి పోయి ఓట్లు వేసేటోళ్ళు వాళ్ళు. ఇక్కడ మేము ఓట్లు గెలిపించేటోళ్ళం చేసేటోళ్ళం, మాకు ఇవ్వలేదు. ఇక్కడ మా అత్తగారు వాళ్ళకి లేదు, మా అమ్మగారు వాళ్ళకి లేదు, వాళ్ళు గరీబ్ పరిస్థితి. ఏమడుగుతాము, గాజులు అమ్ముకొని ఇల్లు లేడగొనుకుంటాము, జాగలు ఏడగొంటట్టున్నామమ్మా. పిల్లలకు తినిపించడం ఇవే సరిపోతున్నాయి, బట్టకి పొట్టకి. మళ్ళీ ఎక్కడికి వెళ్ళి వస్తాయని ఇస్తున్న దానికన్నా ఆశపడుతున్నారు. రేవంత్ రెడ్డిని ఏం కోరుకుంటున్నారు? డబుల్ బెడ్రూమ్ రావాలని బిడ్డ, మాకు అంతకన్నా ఎక్కువ ఏమొద్దు.
దయచేసి ఆయనకు చెప్తున్నా, దయచేసి మాకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇప్పిమను. ఆయన సంతోషంగా మేము బి సంతోషంగా పోయి ఉండి ఆడ కూరగాయల బేరం అన్న చేసుకుంటామమ్మ. ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరూ ఉంటే సయే, కానీ రాని వాళ్ళకి ఇస్తే మంచిగా అమ్మ. వచ్చిన వాళ్ళ కిరాయిలకు ఉంచి చేసి ఏం లాభం? గరీబ్ వాళ్ళకి ఇస్తాడు ఏ కూరగాయలలో ఏదో అమ్ముకోనన్నా బతుకుతాం కదమ్మా. అట్లా అని మాకు అట్లా ఇవ్వమని చెప్తున్నామమ్మా. దయచేసి వాళ్ళని ఈసారి ఇప్పియండి. మీకు చెప్తున్నా, మీరు బి కొంచెం దయచేసి మాట్లాడండి.